చిన్నప్పుడు చెట్టుకు నడకొస్తే మాటలొస్తే అని విన్నాం కదా, అలాగే ఇప్పుడు వైట్ రైస్ కి మాటలొచ్చి కోపం వచ్చిందంట. కూరలు మారుతాయి, లాంగ్వేజ్లు మారుతాయి, కల్చర్లు మారుతాయి, స్టేట్లు మారుతాయి, కంట్రీలు మారుతాయి, కాంటినెంట్లు కూడా మారుతాయి. కానీ వైట్ రైస్ ఇస్ సెంట్రల్ క్యారెక్టర్. నన్ను విలన్ చేద్దామని ఎట్లా అనుకున్నారా మీరు? కిన్వా అంట కిన్వా. ఎవడ్రా కిన్వా? ఆవులకి గొర్రెలకు పెట్టే మేతతో నాకేంద్ర కంపారిజన్? నా కల్చరల్ సిగ్నిఫికెన్స్ తో మజాక్ చేస్తున్నావాను. ఎవడైనా అన్నం తిన్నావా అని అడుగుతాడు, మిల్లెట్స్ తిన్నావా అని ఎవడు అడగడు. నా మీద సామెతనే ఒక డజన్ ఉంటాయి. నన్ను ఎట్లా వాడి చేద్దామనుకుంటున్నారు అసలు? సాటిస్ఫాక్షన్ ఇచ్చే వన్ అండ్ ఓన్లీ ఐటమ్ వైట్ రైస్. ఎట్లా సబ్స్టిట్యూట్ చేద్దామనుకుంటున్నారు మీరు? నా స్టార్డమ్ ఎవరికి రాదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? మా కజిన్ ఉన్నాడు ఒకడు బ్రౌన్ రైస్ అని, ట్రై చేస్తుంటాడు అప్పుడప్పుడు. కానీ నువ్వు ఎన్నైనా డైట్లు చేయి, లాస్ట్ కి చీట్ డే అనేసరికి నా దగ్గరికి వస్తావు. పిజ్జాలు, బర్గర్లు, పేస్ట్రీలు, షవర్మాలు, చీజ్లు తినుర్రి, కానీ వైట్ రైస్ తింటే పొట్టొస్తుంది అనుర్రి. బాగున్నది మీ ఒక్కొక్కడు కమలాసన్ పర్ఫార్మెన్స్. మొన్న గారెలా పోతుంటే పప్పు నెయ్యి కలిసినాయి. అన్నా నేను మీతోనే సెట్ అవుతాం, వేరే వాళ్ళతో సెట్ గా ఏంటి ఓన్తో పడితే అంతో మా కాంబినేషన్ హర్ట్ అన్నారు.